వరకు షాపింగ్ కి బెస్ట్ ప్లేస్ మా దగ్గరలో. టైర్ పంచర్ అయిపోయింది, అది కూడా దివ్యకు వచ్చిన సెట్ టైర్ పంచర్ అయిపోయింది. అది చెప్పాలా వాళ్ళకి? ఎండాకాలంలో ఎండ మానేసి వర్షం చలి. ప్రపంచంలో ఎవరు వండరు, మేమే కుక్ చేస్తున్నాం ఈ రోజు. ట్రాఫిక్ ఉంది. గాయస్ సీ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్. అయితే పెద్ద బిస్కెట్ అయ్యాం ఈ రోజు. everyone, happy weekend. ఈ రోజు సండే. And coming to the video, many things to sort out. చాలా things ఉన్నాయి, but you know I'm still being lazy. Time వచ్చేసి almost 12:40 అవుతుంది. హాఫ్ డే వేస్ట్ అయిపోయింది. తుడిచాలి, మాప్ పెట్టాలి. చెప్పు, మన ఇంట్లో ఏ పనులు ఉన్నాయి అన్ని వాళ్ళకి చెప్పు. వీలైతే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా. థింగ్స్ ఉన్నాయి. And you know వాట్స్ యువర్ అదర్ స్టఫ్? బయటికి వెళ్ళాలి, షాపింగ్ కి వెళ్ళాలి. కొన్ని బ్రాండ్స్ నుంచి, నాట్ కొన్ని బ్రాండ్స్, 2 బ్రాండ్స్ నుంచి మనకి యూనో ఒక న్యూస్ ప్యాకేజ్ వచ్చింది, దాంతో షూట్ చేయాలి నేను. అసలు 24 hours డేలో 24 hours కన్నా ఒక డేలో 36 hours ఉంటే బాగుందేమో అనిపిస్తుంది. ఇంకా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు డేని. అంటే నాకు సరిపోట్లేదు 24 hours. అదేం లేదు గైస్, ఇంకో 2 ఎక్స్ట్రా పనులు అందులో కలిపిద్ది అంతే. ఉన్న వాటికి 36 hours అడగదావిడ. అలా ఏం లేదు. నౌడేస్ యూనో ఇట్స్ బీన్ టూ హెక్టిక్ వర్క్ అండ్ యూనో నా ఇంట్రెస్ట్ ఇవన్నీ మేనేజ్ చేయడం కష్టమైపోతుంది. ఫస్ట్ థింగ్ అయితే టకా ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఆలోచిస్తాను ఏమనిపిస్తే అది చేస్తా. టకా అంటాను. ఇది గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. టకా కుక్ చేయాలి మెయిన్ మనం. ప్రపంచంలో ఎవరు వండరు, మేమే కుక్ చేస్తున్నాం ఈ రోజు. ఏం కుక్ చేయాలి కూడా ఆలోచించలేదు. మళ్ళీ ఇంకొక పెద్ద టాస్క్ ఇప్పుడు. ఏమనిపిస్తుంది గైస్, నిజం చెప్తున్నా, 10:30కి డిసైడ్ అయ్యాం బయటకు వెళ్ళాలి, బయట థింగ్స్ కవర్ చేసుకోవాలి అని. 56 అంటే ఆల్మోస్ట్ 1 అవుతుంది. స్టిల్ ఇక్కడే నేనున్నా, ఆవిడ అక్కడే ఉంది. నథింగ్ చేంజ్ హియర్. నాకు తెలిసి మేము స్టార్ట్ అయ్యేసరికి 3 అవుతుందండి. ట్యాన్ అయిపోకూడదు మేడం, ట్యాన్ అయిపోకూడదు, వర్క్ అయిపోవాలి. నేర్చుకోండి. అలా ఎలా ఆ థింకింగ్ ని మీరు ఫాలో అవ్వాలి. అసలు అమ్మో, ఇది సమ్మర్ సీజన్. బయటకు వెళ్తే బగ మంటలు వేడివేడిగా ఉంటుంది. మీకు కూడా తెలుసు టెంపరేచర్ ఎలా ఉంటుంది. మేడం బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తారో నేను మీకు ఈ వీడియోలో పక్కా చూపిస్తాను, చూడండి, అప్పుడు తెలిసిద్ది మేడం దేని మీద ఫోకస్ అప్పుడు పెట్టారు. బయటకు వెళ్తుంటే వేడి ఎండ ఆఫ్ ది డే అది మన కోసమే కదా. అయ్యో ఎండ తగ్గుతుంది. లేదు, ఎండాకాలంలో ఎండ మానేసి వర్షం చలి ఎండ వస్తుందో చెప్పండి, బయటకు వెళ్ళలేము కదా. మనం సేఫ్టీ మనం చూసుకొని అదే సింధు ఇన్ని చూపించారు కదా సింధు. మార్నింగ్ రొటీన్, ఆ థింగ్స్ ఈ థింగ్స్ అలా బయట ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్తే ఎలా వెళ్ళాలి అవి కూడా ఈరోజు చూపిద్దు. కానీ చూపించచ్చు, బట్ అందరూ చేసేదే, నేను పెద్ద చేసేదేం. బట్ స్టిల్ యూ షుడ్ సీ గైస్, యూ షుడ్ సీ. నాచురల్ గా అసలు ఏమేం చేస్తాం ర్యాండమ్ గా జస్ట్ రికార్డ్. సో చూసేద్దాం. సమ్ ర్యాండమ్ డే ఇన్ మై డే అనుకోండి. ఇన్ మై డే some randomly ఈ రోజు. some randomly బాగుందా? వేసేద్దాం. సో some randomly ఒక random డే చూసేసేయండి. we still didn't figure out ఏం చేయాలనేది. బట్ లెట్స్ సీ. షాపింగ్ ఉంది, ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనుకున్నాము. ఊరికే కాదు, మ్యారేజెస్ ఉన్నాయి, లైక్ ఫ్యామిలీలో కొన్ని వెడ్డింగ్స్ ఉన్నాయి, దానికి వేసుకోనికి. బట్ ఐ నాట్ ష్యూర్. అండ్ షాపింగ్ ఉంది. సో లెట్స్ అన్ని కవర్ చేస్తాను ఏమేమి చేస్తున్నామో. అక్కడ కలవండి. ఏ టైంకి వెళ్తున్నాం? 3 o'clock అనుకున్నాం. టైం ఎంత? 5:35. సో ఆల్మోస్ట్ 3 hours రెడీ అయింది. 3 hours, బిలీవ్ మీ. ఖర్చులో మేడం ఏ చూడాలి, మాక్ పెట్టాలి, నేను ఫ్రెష్ అవ్వాలి, మేడం ఫ్రెష్ అవ్వాలి, అన్ని ఎండ్ అయ్యే టైంకి ఫిష్ ఫ్రై చేయాలి, ఫిష్ పులుసు చేయాలి. ఆల్రెడీ కుకింగ్ అయిపోయిన తర్వాత మరి లాస్ట్ సెకండ్ లో ఫిష్ కర్రీ, ఫిష్ పులుసు వల్ల ఐసో కేటం అయిపోయింది. అలాంటిది అయినా దేని ప్రాబ్లం అయితే హెల్ప్ చేయాలి కదా అని. ఐ డోంట్ హ్యావ్ 10 hands కదా. మొత్తం నువ్వు చేసావా? మొత్తం షేరింగ్. షీ కేర్ అబౌట్ నీ వాళ్ళంటే నీకు కొంచెం ఉంది కదా నీకు, లైక్ ఇది. షీ కేర్ అబౌట్ మీ. ఐ నో షేరింగ్ ఇస్ కేరింగ్. సో షేర్ చేసుకుంది. ఏదో చెప్పేస్తాం. గైస్, మేము ఏ ముహూర్తాన్ని స్టార్ట్ అయ్యామో
ఒక ఆటో బుక్ అయింది, అది కూడా బుక్ అయింది. టైర్ పంచర్ అయిపోయింది, అది కూడా దివ్య కూర్చున్న సెట్ టైర్ పంచర్ అది అయిపోయింది. చెప్పాలా వాళ్ళకి? తెలవాలి కదా. అదృష్టం అంటే మాదే గైస్. సో హాఫ్ డబ్బులు మాకు కోల్పడింది. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ వేరే ఆటో బుక్ చేసుకున్నాము. వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ అనమాట. ఆటో రావడానికి ఇంకా టైం పడుతుంది. స్టార్ట్ అయిందే లేటర్, 3 o'clock వెళ్ళాలి. టైం వచ్చేసి 6 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఆటో ఇష్యూ ఒకటి వచ్చింది. సో వీ బుకింగ్ 1 more ఆటో. ఇంకా వెయిటింగ్. ఏదో అడ్వెంచర్కి వెళ్ళినట్టు ఉంది. వెళ్తామా షాపింగ్ కి? షాపింగ్ వెళ్ళినట్టు లేదు. 6 అవుతుంది. ఇప్పుడు హనీపల్లిగానే అయిపోతుంది. ఇది మణికొండ మెయిన్ రోడ్. ఈ షేక్పేట్ మెయిన్ రోడ్ గైస్. యా, షేక్పేట్ మణికొండ, షేక్పేట్ మెయిన్. సో మా ఇంకొక ఆటో వచ్చేసింది సక్సెస్ఫుల్లీ. ఇది ఎంత వెళ్తుందో తెలీదు. అచ్చడ కూర్చుంది. సో అచ్చడ కన్వేస్ ఉంచాలి. ప్రతిసారి టైర్ ఒకవైపు పంచలేదు, ఇంకో సైడ్ అవ్వదు కదా. 16 స్టూడెంట్, 2 onis, 1 chudidar, 1 saree, 1 shirt and anklets ఎక్స్చేంజ్. yeah. సో ఇంకా ఇన్ని పనులు ఉంటే మనం జనరల్ గా 3 colours స్టార్ట్ చేయాలి. నేను ఎందుకు ఇలా పెట్టుకుంటాను అంటే ఆటోలో వెళ్తున్నాను కదా, మైక్ ఇక్కడ ఉంది. సో మళ్ళీ మీకు ఇంకేదో నేను మాట్లాడుతున్నది, అందుకు ఇలా పెడుతున్నా. ట్రాఫిక్ అయితే చాలా యూజ్ ఉంటుంది ఐడియాలో. కేపీహెచ్పి మోస్ట్లీ అందరికి ఐడియానే ఉంటుంది అక్కడ. వరకు షాపింగ్ కి బెస్ట్ ప్లేస్ మా దగ్గరలో. యా యా, అక్కడే స్ట్రీట్ షాపింగ్స్ ఉంటాయి, అక్కడే మంచి షాపింగ్ స్టోర్స్ కూడా ఉంటాయి. సో అన్ని ఒక దగ్గర ఉంటాయి. 1 stop డెస్టినేషన్ అని చెప్పొచ్చు. సో మాకైతే మా దగ్గరలో చాలా మంచిగా అనిపించిన షాపింగ్ ఏరియా అది. లైక్ షాపింగ్ చేసుకోవచ్చు, మధ్య మధ్యలో స్ట్రీట్ ఫుడ్ ఏమైనా లైట్ అలా. టు బి హానెస్ట్, ఇప్పటి వరకు మేము హైదరాబాద్ వచ్చాక ఏ అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకున్నా, ఏం చేసుకున్నా, మేము వెళ్ళాల్సిన స్పాట్ కేపీహెచ్పి. బికాస్ అన్ని అక్కడే దొరికేస్తాయి చుట్టుపక్కల. నాకన్నా నాయిస్ ఎక్కువ చేస్తున్నాము, ఏమేమి షాప్ చేస్తున్నాము. నేను కొన్ని షాప్ సజెస్ట్ చేస్తాను పర్సనలీ, బికాస్ నేను రిపీటెడ్గా వెళ్ళే షాప్స్ అవి. యా, ఐ షో యూ దేర్. పర్సనలైజ్ టైలర్ అంకుల్ కూడా ఈరోజు చూపిస్తాం, హాయ్ చెప్పిస్తాం. యా, అక్కడ ఒక అంకుల్ ఉంటారు. నేను అంకుల్ దగ్గర అన్ని స్టిచ్ చేయించుకుంటా. చేయించుకుంటాను, మాత్రమే చేయించుకుంటాను. సారీ, మేము చేయించుకుంటాం. డోంట్ ఫీల్ రే, నేను హార్ట్ అయితే నువ్వు హార్ట్ పెట్టారు. మాటలు రావట్లేదు గైస్. అక్కడికి వెళ్ళక కలుద్దాం. యా, ఇదంతా జేఎన్టీయూ కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ ఏరియా అన్నమాట. ఇది మనకి జేఎన్టీయూ మెట్రో దగ్గరే ఉంటుంది. జేఎన్టీయూ కాలేజ్ ఐడియా ఉంటుంది, మోస్ట్లీ ఇది అందరికీ తెలుసు. సో వన్ సైడ్ అంతా మనకి స్టాల్స్, స్ట్రీట్ షాపింగ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. అదే సైడ్ అంతా షాపింగ్ స్టోర్స్ ఉంటాయి, మోస్ట్లీ క్లోతింగ్ అండ్ జ్యువెలరీ రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 1 stop డెస్టినేషన్ అని చెప్పొచ్చు, నా మోస్ట్ ఫేవరెట్. బట్ ఎప్పుడు అక్కడ స్ట్రీట్ షాపింగ్ స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేద్దామన్న అస్సలు ఖాళీ ఉండదు. ఈవినింగ్ 4 నుంచి, మోస్ట్లీ వీకెండ్సే ఖాళీ ఉంటుంది కాబట్టి వీకెండ్స్ వెళ్తాం మేము. బట్ అక్కడ అస్సలు ఫుల్ ఆన్ రష్ ఉంటుంది. అసలు ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళాలన్నా ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. సో నేను ఎక్కువగా చూస్ చేసుకునే ప్లేస్ అయితే ఇదే, ఎందుకంటే అక్కడ జేఎస్ బాబు సిల్క్స్ అనే ఒక స్టోర్ ఉంటుంది. ది బ్రింగ్ యూనిక్ కలెక్షన్. ప్రతి ఫెస్టివ్స్కి వాళ్ళ దగ్గర కలెక్షన్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. అండ్ మాంగళ్య దగ్గర కూడా కలెక్షన్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ యాంక్లెట్స్ చూస్తున్నాను అన్నమాట. ఓకే, ఇంకొకటి పెట్టు దివ్య. బాగుంది యాక్చువల్లీ. బాగా మరి పెద్దవాళ్ళు పట్టిల్లో ఉన్నాయి. నీకు నచ్చినాయా? తెలియట్లేదా? బాగా, ఇట్స్ లుకింగ్ లైక్ ఓల్డ్ మోడ్స్. అది కూడా అందులో చూపియదా? సురేష్ సో ఇదంతా కేపీహెచ్పి స్ట్రీట్. చూసాం కానీ యాంక్లెట్స్ అంత మంచిగా మోడల్స్ ఏం లేవు. అది ఆర్ట్ షాప్ ముందు అనక్కర్లేదు. సో ఓకే, వాడికి తెలియదు. జోసాలికాస్లో కూడా చూద్దాం ఒకసారి. మంచి డిజైన్స్ ఉంటే బాగున్నాయి యాంక్లెట్స్. ఎలాంటి డిజైన్స్ కావాలి ఏంటి? సింపుల్ ఆఫీస్ వేర్. ఇది సింధు నాకు గిఫ్ట్ ఇచ్చింది నా బర్త్డేకి.
ఏంటి చాలా బ్లర్ బ్లర్ దిస్ యాంక్లెట్ చాలా ట్రాఫిక్ ఉంది. సాడే గాయస్. ఈ క్రౌడ్ లో వీడియో తీయడం కూడా చాలా కష్టం. అయితే పెద్ద బిస్కెట్ అయ్యాం ఈరోజు, చాలా పెద్ద బిస్కెట్. ఇయా మ్యాచింగ్ ఓనీస్ తీసుకుందామని వచ్చాం కానీ చావ్లీ క్లోజ్ అయింది. కేపీహెచ్పిలో లైక్ చావ్లీ చాలా ఫేమస్ అన్నమాట, మనకి స్టోర్స్ ఏమైనా తీసుకున్నాం. చావలి ప్రింట్ ఓపెన్. ఇదే మన ఫేవరెట్ స్టోర్. Cheers. See so much of traffic. Beautiful flowers. చల్లటి ఐస్ క్రీమ్. యా గాజులు. చాలా బ్రాడ్ ఉంది. గైస్ సమోసా గైస్, ఆనియన్ సమోసా. కొంచెం వేడిగా ఉంటుంది బాగుంది. క్యారెట్ వేసాడు. హెల్దీ సమోసా. షాపింగ్ చేస్తున్నప్పుడు స్టోర్స్లో కలెక్షన్ చూపిద్దామంటే కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు. సో రికార్డ్ చేయటం అయితే అవ్వలేదు. సో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని దొరికినాయి, కొన్ని దొరకలేదు. అండ్ యూనో 10 తర్వాత ఇంత ముందు అంత రష్ ఉండేది. తర్వాత రోడ్స్ అన్నీ ఇంత ఎంప్టీ అవుట్ అయిపోతాయి అనమాట. స్టాల్స్ అన్నీ 1 బై 1 క్లియర్ చేస్తారు. షాప్స్ అయితే అన్నీ లైక్ స్టోర్స్, పెద్ద స్టోర్స్ అన్నీ ఆల్మోస్ట్ 10-10:30 క్లోజ్ చేసేస్తారు. నెక్స్ట్ మేము మ్యాచింగ్ బ్యాంగిల్స్ చూస్తున్నాం తీసుకున్న శారీస్కి. సో వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం ఖాళీ ఉంటుంది కాబట్టి చూసాం. అప్పటికి స్టోర్స్ లైక్ స్టాల్స్ క్లోజ్ చేసేస్తున్నారు. సో దట్స్ హౌ షాపింగ్ అయిపోయింది. బిట్ డిసప్పాయింటెడ్, అనుకున్నవి ఏం జరగలేదు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.